అన్నగారిని ఒక పూలమాలతో సత్కరించవలసిందిగా అన్నది కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి మన అందరి ఉన్నతం కోసము ఎంతో మన శ్రేయస్ కోసం కృషి చేస్తున్నారు అన్నగారికి విద్యార్థులతో సత్కరిస్తున్న మన సిబ్బంది అందరికీ స్వాగతం. ప్రభుత్వాలు మా వెలుగు సిబ్బందిని పక్కన పెడితే మరి పోయిన 2016 సంవత్సరంలో మాకు 58 సంవత్సరాలు రిటైర్మెంట్ కావాలి సార్. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మా సెల్ఫ్ సిబ్బంది అందరినీ కూడా 58 నుంచి 68 చేసింది కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి. తర్వాత పోయిన ప్రభుత్వము మేము రకరకాలుగా యూనియన్తో తరఫున పోరాడినాం సార్. 2018 లాస్ట్లో కూడా మేము ఒక వారం రోజులు శ్రమ చేసినాం సార్. ఎందుకు మాకు పే స్కేల్ ఇవ్వాలి, తర్వాత 62 years అని ప్రభుత్వ శాఖలో అందరికీ ఇచ్చారు, మాకు ఇవ్వలేదని చెప్పేసి చేస్తే కనీసం ఆ స్ట్రైక్ పీరియడ్ కూడా మమ్మల్ని శాలరీస్ ఇవ్వకుండా నో వర్క్ నో పే అని చెప్పేసి దాంతో దాన్ని సెలవుగా ప్రకటించడం అని చెప్పి చాలాసార్లు రిక్వెస్ట్ చేశాం సార్. అది కూడా చేయలేదు సార్. ఈ యొక్క మన యొక్క 22 సంవత్సరాల చెప్పు కార్యక్రమానికి మనము పిలిచిన వెంటనే ఎవరు వినిపిస్తావు? ఇప్పుడు ఎవరైతే బెనిఫిట్ పొందారో ఫస్ట్ బాబా సాబ్ భాస్కర్ రెడ్డి అని చెప్పి సార్ అదే ఎస్పీఓకు మళ్ళీ ఇక్కడ రిప్లేస్మెంట్ చేయడం జరిగింది సార్. అయినా ఇంకా 6 నెలలు సార్ అట్లా మళ్ళీ 2 సంవత్సరాలు కూడా అయిపోయింది. 2 సంవత్సరాలు బాబా సాహెబ్ సార్ 1 నెల మాత్రమే లాస్ అయింది సార్. మిగతా 2 సంవత్సరాలు పూర్తి కాలం సేవలు చేయించుకోవడానికి ఖచ్చితంగా ఉన్నారు సార్. మేము ఉండలే ఫస్ట్ ముఖ్యమంత్రి గారి యొక్క తెలుపుకుంటూ ఆయనకి ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకము అందరూ తెలుపుతున్నారు కాబట్టి మన ఎమ్మెల్యే గారి తరఫున ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఆ యొక్క పాలాభిషేకంలో పాల్పంచుకొని అందరూ ఒకసారి మరియు అందరికీ ఈ యొక్క అభినందన సభకు ఇంకా ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరూ అందరూ మహిళలు మరియు ఈ యొక్క మిగతా అంతా సిబ్బంది కూడా ప్రతి ఒక్కరూ ఈ యొక్క సభ ఈ అభినందన సభకు ఇచ్చేసి అందరూ ముఖ్యమంత్రి గారికి చాలు 2 సంవత్సరాల పరిపాలనలోనే మాకు మేలు చేస్తున్నారు సార్. మరి మేమందరం కూడా సెల్ఫ్ ఉద్యోగులు అందరం కూడా ఈ ప్రభుత్వానికి 100% కట్టుబడి ఉండి మా యొక్క సంక్షేమాన్ని మా యొక్క శ్రమను మేము ఫీల్డ్ స్థాయిలో పేద ప్రజలకు మా యొక్క శ్రమని గుర్తించి ప్రభుత్వం చేసేటువంటి మేలును ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి కూడా మేము చేరవేసేదానికి మేము మా భుజస్కంధాలపైన వేసుకుని ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేదానికి మేము శ్రాయశక్తుల నిద్ర లేకుండా కూడా కష్టపడేదానికి మేము ఉన్నాము సార్. మరి అందువల్ల మేము కష్టపడిన మా కష్టాన్ని మాత్రం మీరు గుర్తించి మరి మా మిత్రులు మరి తెలంగాణలో కూడా మనకు
పే స్కేల్ అనేది అమలు చేశారు సార్. ఈ పే స్కేల్ వల్ల మనకు ప్రభుత్వం మీద ఎక్కువ బడ్జెట్ కూడా పడదు సార్. అందువల్ల మాకు పే స్కేల్ ఎందుకు ఇవ్వమంటున్నామంటే అందరి ఉద్యోగుల వల్లే మాకు కూడా పిఆర్సీ వచ్చేప్పుడు ప్రతిసారి కూడా పోయినసారి 23% మేము ఫిట్మెంట్ సాధించుకోవడానికి 4 సంవత్సరాలు మేము పోరాడాం సార్. మరి 4 సంవత్సరాలు చేసినప్పటికీ కూడా మాకు 23% అది చివరిలో ఇవ్వడం జరిగింది సార్. అందువల్ల మీ యొక్క దయ వల్ల ఈ ప్రభుత్వం మా సెట్ ఉద్యోగుల మీద దయ కలిసి మరి పే స్కేల్ ని మాకు అమలు చేసే విధంగా మీ యొక్క ప్రయత్నం మా గురించి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ అభినందన సభ కార్యక్రమానికి చేసిన శాస్త్రజ్ఞులు ప్రసాద్ గారికి ఉన్నిలే ఏం కాదు, ముఖ్యంగా మనమే కదండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో సార్ ఈ వెలుగు ప్రాజెక్ట్ అనేది ప్రవేశపెట్టారు సార్. అప్పట్లోనే మేమంతా కూడా ఈ వెలుగు పథకంలో సీసీలో కూడా రావడం కూడా జరిగింది. అంటే మహిళా సంఘాలు ఒక పేద మహిళలందరూ సంఘాలు ఏర్పాటు చేసి రాష్ట్రం అంతా దేశంలో పాటు మన రాష్ట్రంలో మొట్టమొదటిగా మహిళా సంఘాలు ఏర్పాటు చేసినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వచ్చింది సార్. ఆయన పెట్టినటువంటి ప్రాణభిక్ష ఈరోజు మా వెలుగు ఉద్యోగులతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా 4700 మంది మొత్తం పనిచేస్తున్నాం సార్. 2016 సంవత్సరంలో మాకు 35% శాతం పెంచింది, జీతం పెంచింది ఈ మన ముఖ్యమంత్రి గారే. సేమ్ అదే విధంగానే 2018లో కూడా మళ్ళీ మాకు 30% శాలరీ మళ్ళీ పెంచారు సార్. 2018లో అప్పుడు అందరికీ 55 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు వయసు పెంచితే అప్పుడు కూడా మాకు 2 సంవత్సరాలు మాకు వయసు పెంచడం జరిగింది సార్. మళ్ళీ 2026 సంవత్సరంలో కూడా మళ్ళీ 52 నుంచి తర్వాత 55 నుంచి 60 సంవత్సరాలు దాదాపు 4 సంవత్సరాలు మా చెరుకు ఉద్యోగస్తులందరూ కూడా పెంచడం జరిగింది సార్. అంటే ఆయన మామూలుగా అంటాడు అప్పుడప్పుడు సీఎం గారు, నా మానస పుత్రికి స్టెప్ అని చెప్పేసి. ఎందుకంటే పేద మహిళలకు ఏర్పాటు చేసినటువంటి ఒక స్వయం సహాయక సంఘాలు ఒక పెద్ద సంస్థ సార్. 1 కోటి మంది మహిళలు ఉండే ఏకైక సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా మన మహిళా సంఘాల కోసం సెట్ పనిచేస్తుంది సార్. 1వ తారీఖున పొద్దునే ప్రతి పేద మహిళకి, తర్వాత వృద్ధులకి, వితంతులకి, వికలాంగులకు పెన్షన్ ఇచ్చే సంస్థ కూడా మా సెర్పే సార్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళ కూడా ప్రతి మహిళ సంఘాల్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా బ్యాంకు ద్వారా రుణాలు ఇస్తున్నాం, సిఎఫ్ రుణాలు ఇస్తున్నాం, శ్రీని ద్వారా రుణాలు ఇస్తున్నాం, ఉన్నతి ద్వారా రుణాలు ఇస్తున్నాం. అన్ని సంస్థల ద్వారా కూడా మహిళా సంఘాలు రుణాలు ఇచ్చి ఇప్పుడు అందరూ కూడా మంచి స్థాయిలో, మొదట్లో కేవలం ఒక సంఘానికి ₹1,00,000 రుణాలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు సార్. ఇప్పుడు ఒక సంఘానికి గరిష్టంగా 20 లక్షల రూపాయలు ఇస్తున్నాం సార్. ఇంకోటి సార్, అంటే వాళ్ళందరూ కూడా అంటే గత 20 సంవత్సరాలుగా ఈ సర్ప సంస్థలో పనిచేసినటువంటి మహిళా సంఘ సభ్యులందరూ కూడా మంచి ఆర్థికవేత్తలై వాళ్ళ పిల్లలు బాగా చదువుకొని వ్యవసాయ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, విద్యాపరంగా కానీ వాళ్ళ పిల్లలు బాగా చదువుకొని ఇప్పుడు అందరూ కూడా మంచి స్థాయిలో వాళ్ళ పిల్లలు చదివించుకొని ఈరోజు మంచి స్థాయిలో ఉంటామంటే అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క దాని సేవ ఎంతో ఉంది సార్. సో కాబట్టి మాకు ఈ ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వం కూడా మాకు 2 మాటలు శాలరీ పెంచిన దాఖలు లేవు సార్. చాలా ఇబ్బంది పడడం, తక్కువ జీతం ఉండేవాళ్ళము. రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నో ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. మిగతా శాఖలతో పాటు మేము కూడా పనిచేస్తున్నామంటే ఈ రోజు దాదాపు ₹1,00,000 జీతం తీసుకుంటున్నాం సార్ ఏపీఎం అందరూ కూడా. సో సీసీలు మా స్టాఫ్ అందరూ కూడా, మిగతా స్టాఫ్ కూడా 50 నుంచి 55,000 కూడా శాలరీ వాళ్ళు తీసుకుంటున్నాం సార్. ఇదంతా కూడా మాకు ఇచ్చినటువంటి ప్రాణభిక్ష వెలుగు పత్రం పెట్టిన చంద్రబాబు గారు సార్. సో కాబట్టి ఈ ప్రభుత్వానికి మేమంతా కూడా మా కుటుంబం అందరూ కూడా మేము రుణపడి ఉంటాం సార్. రాబోయే కాలంలో మన ప్రభుత్వాన్ని ఎంతో మేము తీసుకొని ఖచ్చితంగా మనం న్యాయం చేస్తాం సార్. ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఉద్యోగులు ప్రభుత్వం చేసినటువంటి మేలును మరి ఒకసారి మళ్ళీ గౌరవ శాసనసభ్యులు, గౌరవ మినిస్టర్లు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి గారికి కూడా మనం అభినందనలు తెలియజేయాలని చెప్పేసి నిర్ణయించి మరి ఇక్కడైతే మనం స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా ఫస్ట్ కూడా మనం సత్య డిస్ట్రిక్ట్ నుంచి స్టార్ట్ చేసాం సార్ స్టేట్లో కూడా. మరి అందులో నిన్న గౌరవ మినిస్టర్ గారిని కలిసాం, మీరు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు ఈరోజు మనం కలుస్తున్నాం సార్. ముఖ్యంగా మా యొక్క డిమాండ్ ఏమంటే మనకు సెర్పు సంస్థను తీసుకొచ్చినది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. మరి ఆయన 2000 సంవత్సరంలో పేదరిక నిర్మూలన ఒక మహిళా సంఘాలతో సాధ్యమవుతుంది. మహిళా సంఘాలు ఉంటేనే సమాజంలో మహిళ అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి చెందుతుంది. కుటుంబంలో మహిళ తెలివి పెరిగితే కుటుంబం యొక్క అభివృద్ధి చెందుతుందని నమ్మి సార్ స్వయం సహాయక సంఘాలను తీసుకొని రావడం జరిగింది సార్. మరి అందులో భాగంగానే మమ్మల్ని 2016లో అందరికీ కూడా 42% ఫిట్మెంట్ ఇస్తే మాకు సార్ ఫిట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది సార్. అందరికీ నమస్కారము. మన సెర్పు ఉద్యోగుల సమావేశానికి ఇచ్చేసినటువంటి
మన కదిరి శాసనసభ్యులు ఎమ్మెల్యే సార్ గారికి, కందికుంట ప్రసాద్ సార్ గారికి స్వాగతం, సుస్వాగతం. మనకి సెర్పు ఉద్యోగస్తులందరికీ సెర్పు సంస్థనే ఫస్ట్ వెలుగు పేరుతో ప్రారంభించిందే మన ప్రస్తుత ఇప్పుడున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సార్. అప్పుడు దాదాపు 10,000 మంది ఉద్యోగస్తులతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి మా వెలుగు సంస్థ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్కి మానసపుత్రికగా చెప్తుంటాడు. ప్లస్ అదేవిధంగానే మాకు చంద్రబాబు నాయుడు గారు సార్ ప్రభుత్వం ఉంటేనే మా వెలుగు కుటుంబ సభ్యులకి మేలు జరుగుతుంది. అది ఎందుకు చెప్తున్నామంటే, ఇంతకుముందు చాలా తక్కువ జీతంతో పనిచేసేవాళ్ళం. అసలు తక్కువ అంటే వీళ్ళు వెలుగు అంటే ఎందుకు పనికిరారు, వీళ్ళు చాలా చిన్న ఉద్యోగులు అని చిన్నగా చూసినప్పటి నుంచి మాకు ఒక గౌరవం తెచ్చింది నారా చంద్రబాబు నాయుడు సార్ గారే. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ సార్ పిఆర్సీ ఇచ్చినప్పుడు 43% ఇచ్చినప్పుడు మాకు కూడా ఏ ప్రభుత్వము ఇవ్వనంత 43% ఇచ్చి అందరితో సమానంగా జీతం వచ్చేటట్లు చేయడం జరిగింది. ఇప్పుడు ఏమంటే సార్, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనిమేటర్లకు కూడా ఇంతకుముందు వాళ్ళకి 3 years ఒకసారి అగ్రిమెంట్ ఉండేది సార్. 3 yearsకి ఒకసారి వాళ్ళు తీర్మానం తీసుకురావాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 3 years ఒకసారి లేదు, ఒకసారి ఆనిమేటర్లుగా వచ్చినారంటే వాళ్ళు కొనసాగించవచ్చు అనేసి ఆ 3 years ఒకసారి ఉండే సర్క్యులర్ కానీ ఆ జీవోలు కానీ రద్దు చేయడం జరిగింది. అది కూడా మనకి ఈ ప్రభుత్వంలోనే ప్లస్ అందులోన ఈ గవర్నమెంట్ రానిచ్చి ఎప్పుడే కానీ మాకు దాదాపు మేమందరూ ఇక్కడ 20-25 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాం సార్. ఒక్కసారి ప్రమోషన్స్ వచ్చినాయి. ఒక 20 సంవత్సరాల నుంచి మాకు ఈ ప్రమోషన్సే లేవు. ఇప్పుడు ఈ 26 మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేసినారు. అందరికీ ప్రమోషన్స్ కూడా వచ్చాయి సార్. తర్వాత ఇప్పుడు కూడా మాకు శాలరీ గత ప్రభుత్వంలో 2 నెలలు, 1 నెల, 3 నెలలు వెయిట్ చేయాల్సి వచ్చేది సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సారు పుణ్యమా అని అందరితో పాటు 1వ తారీఖున అందరికీ 1వ తారీఖు లాగానే మాకు 1వ తారీఖు ఇస్తుంది. ప్లస్ ఇంకా ఇక్కడ చెప్పుకుంటా పోవాలంటే చాలా విజయాలు ఉన్నాయి. మాకు ఎప్పుడైనా కానీ మా సెర్పు సంస్థ, సెర్పు కుటుంబ సభ్యులు అందరూ నమ్మేదేమంటే, చంద్రబాబు నాయుడు సార్ గారు ముఖ్యమంత్రి ఉంటేనే మన సంస్థకి మంచి జరుగుతుందనేది 90% ఉద్యోగస్తులందరికీ నమ్మకం సార్. ఈ 62 60 నుంచి 62 సంవత్సరాలు వయసు పెంచేందుకు గత ప్రభుత్వంలో మేమందరూ పోయి ధర్నాలు చేస్తే వాళ్ళు వచ్చేసి మీకు ఎలిజిబిలిటీనే లేదు, సాధ్యమే కాదు అని చెప్పేసి మా ఫైల్ పక్కన పెట్టేసారు సార్. ఇప్పుడు ఆ ప్రభుత్వంలో సాధ్యం కానిది సుసాధ్యం చేసి మన ముఖ్యమంత్రి వర్యులు మాకు దాదాపు 4,600 మందికి 62 సంవత్సరాలు పెంచడం జరిగింది. ఆ 4,600 మందిలో 170 మంది దాదాపు రిటైర్డ్ అయ్యి ఇంటికి పోయే వాళ్ళు 170 మంది రిజైన్ అయినారు సార్. 170 మందిలో కూడా అత్యంత అగ్రభాగం మన ఉమ్మడి జిల్లాలోనే, మన సత్యసాయి జిల్లాలోనే 21 మంది జాయిన్ అయినారు సార్. మళ్ళీ ఇట్లా మాకు 62 సంవత్సరాలు పెంచడానికి నాకైతే దాదాపు నాకు నాలాంటి సీసీలకి దాదాపు 50 లక్షల ప్రయోజనం సార్. 50 లక్షల ప్రయోజనం చేయకుండా సార్. ఏపీఎంలకి అయితే దాదాపు 80 లక్షల వరకు ఉంది సార్. రాష్ట్ర వ్యాప్తంగా 4,600 మందికి దాదాపు 200 కోట్లు ప్రయోజనం పొందడం జరిగింది సార్. ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మేము ఇంతవరకు సార్ మా సెర్పు ఉద్యోగస్తులు రిటైర్డ్ అయితే పెన్షన్ లేదు సార్. ఆ పెన్షను మీరు ఎట్లా అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవుతుంది, మా సెర్పు సమస్య అసెంబ్లీలో ప్రస్తావించి ఇంతకుముందు మీకు 2004లోనే మేము ధర్నా చేసినప్పుడు మీరు మాకు హామీ ఇచ్చినారు, మీరు వెలుగు ఉద్యోగస్తులు మీకు వెలుగు ఆరిపోతుంది, మీరేమో మిగతా వెలుగు నింపుతున్నారు కానీ మీ వెలుగు రాలేదని చెప్పేసి అసెంబ్లీలో ప్రస్తావించినారు. అప్పుడు మీరు తమరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాని ద్వారా మాకు ఎక్స్ట్రా రెవెన్యూ ఉన్నాయి. ఇప్పుడు కూడా కోరుకుంటున్నాము, అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవుతుంది 17వ తేదీ నుంచి. మా సమస్యలు ఏమంటే సార్, తెలంగాణలో మన సెర్పు ఉద్యోగస్తులకి మాతో పాటు చేరిన అందరికీ పే స్కేల్ వచ్చింది సార్. పే స్కేల్ ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఏం పెద్ద బర్డెన్ పడదు సార్. అంతా సంవత్సరానికి అంతా కలిసి కూడా 120 కోట్లు పడుతుందని మా సెర్పు అంతా తేల్చి పెట్టింది సార్, రెడీ చేసినారు. వాళ్ళు ఏమంటే మీరు ప్రభుత్వంతో లాబింగ్ చేసుకొని, నేను కూడా 1 ఆఫ్ ద లీడర్ సార్ దాంట్లో ఆ యూనియన్లో, నేను పోయినప్పుడల్లా మీరు సెర్పుతో
మీరు గవర్నమెంట్తో లాబింగ్ చేసుకునేసేసి మీరు గవర్నమెంట్ నుంచి మాకు ప్రపోజల్ వస్తే మేము రెడీ చేసి పెడుతున్నాం అంటున్నారు సార్. మాకు దయచేసి మాకు ఒకటి సార్, పే స్కేల్ వస్తే అవన్నీ వస్తాయి సార్. పే స్కేల్ మా వాళ్ళందరి నమ్మకం కూడా ఈ గవర్నమెంట్లో ఇదే కావాలి, తరువాత మాకు ఎవరు చేసేవాళ్ళు లేరు అనేది అందరికి గట్టి నమ్మకం సార్. దయచేసి మాకు 58 నుంచి 60 సంవత్సరాలు పెంచింది చంద్రబాబు నాయుడు సరే, 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచింది చంద్రబాబు నాయుడు సరే, ప్రతి నెల 1వ తేదీ జీతం వచ్చేటట్టు చేసింది చంద్రబాబు నాయుడు సరే. ఇంక్రిమెంట్లు ఎప్పటికప్పుడు ఇంక్రిమెంట్లు అయితే 2 ఏళ్ళు దాదాపు సంవత్సరము వెయిట్ చేయాల్సి వచ్చేది సార్. ఇప్పుడు ఏ నెలకు ఆ నెల ఇంక్రిమెంట్ ఇచ్చేస్తున్నారు సార్. కాబట్టి మేము ఇవన్నీ చేసినందుకు కూడా ప్రభుత్వానికి ఎప్పుడు రుణపడి ఉంటాం. ప్రభుత్వం చెప్పిన మాటల్లో ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పినట్లు చేస్తాం. మాకు అండదండలుగా ఉండి పే స్కేల్ ఒకటి ఖచ్చితంగా చేయాలని, మీ ద్వారానే ఫస్ట్ చేయాలని, మాకు ఎందుకంటే పెద్దల ద్వారా మీరు పెద్దలు అపాయింట్మెంట్ కూడా మీ ద్వారానే ఇప్పించుకుంటామని చెప్పి మేము యూనియన్లో కూడా మేము చెప్పడం జరిగింది. అదే ద్వారా మేమే ఇక్కడ వచ్చిన ప్రయత్నం చేస్తాం సార్. మీరు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ ఈ సమావేశాన్ని ఉద్దేశించి